హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము మైగ్రాటిక్ సర్వర్కి సంబంధించి మైగ్రాటిక్ సర్వర్లో ఒక ట్రిపుల్ పి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ట్రిపుల్ పి సర్వర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది అయితే ఈరోజు మనం చూద్దాము. ఈ ట్రిపుల్ పి కాన్ఫిగరేషన్ అనేది మీరు వీలాన్ మీద చేయొచ్చు, వితౌట్ వీలాన్తో చేయొచ్చు, లేదా ఒక సింగిల్ ఇంటర్ఫేస్ మీద కూడా అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఒక నార్మల్ ఇంటర్ఫేస్ మీద అయితే మనం క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత మనము నెక్స్ట్ వీడియోస్లో వీలాన్ మీద ఎలా క్రియేట్ చేయాలనేది నేను చూపిస్తాను. సో దానికోసం మనం ముందుగా మైక్రోటిక్ సర్వర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మైక్రోటిక్ సర్వర్లో విన్ బాక్స్ అనే ద్వారా అయితే నేను సర్వర్ని అయితే యాక్సెస్ చేస్తున్నాను. సో నేను నా స్క్రీన్ చూడండి, నాకు మైక్రోటిక్ సర్వర్ మీకు కనబడుతుంది కదా. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము ట్రిపుల్ పి సర్వర్ని ఏదన్నా మనం కాన్ఫిగరేషన్ చేయాలి అనుకున్నప్పుడు ట్రిపుల్ పి సర్వీసెస్ని, సో ఫస్ట్గా మనం ఏం చేయాలంటే జస్ట్ 5 స్టెప్స్ అనమాట. 5 స్టెప్స్లో మనం దీని అయితే కాన్ఫిగరేషన్ చేయొచ్చు. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఐపీ అడ్రస్ని యాడ్ చేసుకునే ముందుగా మనకి ఇంటర్ఫేస్లో ఏ ఇంటర్ఫేస్లు అనేవి ఖాళీగా ఉన్నాయి అనేది అయితే, తర్వాత దాన్ని బట్టి మనం ఏ ఇంటర్ఫేస్ మీద ఇవ్వాలనేది అయితే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్ ఇంటర్ఫేస్ ట్రిపుల్ పి అవుట్పుట్ అనేది ఆల్రెడీ ఒకటి ఖాళీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 9, 10, 11, 12 ఇలా పోర్ట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో మనం టెస్టింగ్ పర్పస్ కాబట్టి 10th పోర్ట్ని అయితే మనం కాన్ఫిగరేషన్ అయితే. సో ఫస్ట్ ఐపీలోకి వచ్చేయండి. ఐపీలోకి వచ్చిన తర్వాత అడ్రస్ అనే దాని ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనము ట్రిపుల్ పి సర్వీసెస్కి ఎటువంటి అడ్రస్ ఇస్తున్నాం అనేది అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే 2 డిజిట్ ఆర్ 3 డిజిట్స్ అయితే ఉండొచ్చు. సో మాక్సిమం మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎక్కువ యూజర్స్ కావాలనుకుంటే టూ డిజిట్స్ అయితే ఇవ్వండి. తర్వాత సబ్నెట్ మాస్క్ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ పాయింట్గా మనం టెస్టింగ్ పర్పస్ కాబట్టి మీకు చూపించడం కోసం నేను /24 పూల్ని అయితే మీకు యాడ్ చేసి అయితే నేను చూపిస్తాను. సో దానికోసం నేను ఒక ఐపీ అడ్రస్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. మీకు కనపడుతుంది కదా నా స్క్రీన్. .168.98.1/24. సో చూడండి, నేను అడ్రస్ ఏమని ఇచ్చాను, 68.78.98.1/24 అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇంటర్ఫేస్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఏ ఇంటర్ఫేస్ మీద మనం చేద్దాం అనుకున్నాం, 10 మీద చేద్దాం అనుకున్నాం కాబట్టి 10 ఇంటర్ఫేస్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లై అని అయితే క్లిక్ చేయాలి. సో అప్లై అనేది క్లిక్ చేయగానే మనకి అడ్రస్ అనేది అయితే యాడ్ అయిపోయింది. సో మనం దీనికి కామెంట్ ఏమి ఇద్దామంటే ట్రిపుల్ పి టెస్టింగ్ అనేది ఇద్దాం. ఓకే, ట్రిపుల్ పి టెస్టింగ్ అనేది ఇచ్చేసి ఓకే అయితే క్లిక్ చేసి, సో మనం ఏది ఇచ్చాం, 68.78 ఇచ్చాం కదా. సో అది మనం చూపిస్తాం. సో ఇది అనమాట మనం. ఓకే, ఎస్ఎఫ్ఈ టెన్లో అయితే ఇచ్చాము. సో ఫస్ట్ ఐపీ అడ్రస్ అనేది మీరు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ట్రిపుల్ పిని అయితే యాడ్ చేసుకోవాలి. సో ట్రిపుల్ పిలో మనం పూల్ని అయితే యాడ్ చేయాలి, ఐపీ పూల్ని అయితే యాడ్ చేయాలన్నమాట. సో మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రస్కి ఎక్కడి నుంచి ఐపీ స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతాయి అనేది అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఐపీలోకి వచ్చేసి ఇక్కడ పూల్ అనే ఆప్షన్ ఉంది కదా, పూల్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను నా దాంట్లో కొన్ని అయితే కాన్ఫిగరేషన్ చేశాను కాబట్టి అవన్నీ అయితే మీకు చూపిస్తుంది. సో మనం ఏం చేద్దాం, ఒక కొత్తది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెస్టింగ్ ఐపీ పూల్ చేసి మనం ఎక్కడి నుంచి ఇచ్చాం సిరీస్ 68.78.98 మైనస్ 68.78.98 255 ఇచ్చేసిన తర్వాత అప్లై అయితే క్లిక్ చేయండి. తర్వాత కామెంట్ ఏం రాస్తారంటే టెస్టింగ్ ట్రిపుల్ పి పూల్, ఎందుకంటే మనం పూల్ యాడ్ చేసాం కాబట్టి పూల్ అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేద్దాం. మనం ఈసారి ఎప్పుడైతే మనం పూల్ని ఓపెన్ చేస్తామో అది మనకి ఈజీగా రికగ్నైజేషన్ అవడానికి అయితే ఉంటుంది అనమాట. ఓకే, క్లిక్ చేయండి. సో ఇక్కడతో ఫస్ట్ ఐపీ అడ్రస్ని యాడ్ చేసాము అండ్ సెకండ్ వచ్చేసి ట్రిపుల్ పి ప్రొఫైల్ని అయితే యాడ్ చేసాం, ఐపీ పూల్ని అయితే యాడ్ చేసాము. తర్వాత మనము ట్రిపుల్ పి అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ప్రొఫైల్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వచ్చు. మనం టెస్టింగ్ కాబట్టి టెస్టింగ్ అని ఇస్తున్నాం. ఒకవేళ మీరు ఏదైనా మీ నెట్వర్క్ నేమ్ ఇవ్వాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అది జస్ట్ నేమ్ పర్పస్. ఓకే,
ఇదేంటిది మనకి ప్రొఫైల్ కదా, అందుకే నేను ఏం చేస్తానంటే టెస్టింగ్ ప్రొఫైల్ అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, సో లోకల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. లోకల్ అడ్రస్ ఏంటంటే మనం ఇందాక ఏదైతే ఐపీ అడ్రస్ ఇచ్చాము 68 78 98 అని ఇచ్చాం కదా, సో అదైతే ఇచ్చేస్తున్నాను. రిమోట్ అడ్రస్ అంటే మనం ఇందాక పూల్ రాసాం కదా, మనం ఏం పూల్ రాసాం, టెస్టింగ్ ఐపీ పూల్ అని రాసాం కదా, సో అదైతే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి టెస్టింగ్ ఐపీ పూల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత డిఎన్ఎస్ అయితే ఇవ్వండి. ఓకే, నేనైతే పబ్లిక్ డిఎన్ఎస్ ఇస్తున్నాను, మీరు నార్మల్ మీ డిఎన్ఎస్ అయినా ఇచ్చుకోవచ్చు, వాటర్ మీ ఏదైనా ఇవ్వచ్చు. దీన్ని కూడా కామెంట్ రాయండి, టెస్టింగ్ ప్రొఫైల్ అని. ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే డన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము సర్వర్ని అయితే క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం సేమ్ క్లిక్ చేయండి. సర్వీస్ నేమ్ అనేది ప్రయారిటీ కాదండి, మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే నార్మల్గా వదిలేస్తాను. తర్వాత కింద ఇంటర్ఫేస్ దగ్గర మనం ఇందాక ఏదైతే చేసామో అది ఇక్కడ చూపిస్తుంది, టెస్టింగ్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ఏ ఇంటర్ఫేస్ మీద ఫస్ట్ మనం అడ్రస్ని యాడ్ చేసాం, ఎస్ఎఫ్ఈ 10 కదా, సో మనం ఇప్పుడు 10 అనే ఇంటర్ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకోం. ఓకే, ప్రొఫైల్ అని ఉంది చూసారా, డిఫాల్ట్ ప్రొఫైల్. ఇక్కడ వచ్చేసి మనము టెస్టింగ్ ప్రొఫైల్, నేను పేరు ఎందుకు చెప్పాను చూసారు ఇందాక, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చెప్పాను. సో మనం ప్రొఫైల్ దగ్గర టెస్టింగ్ ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోం. ఓకే, ఇది 1 సెషన్ పర్ హోస్ట్, అంటే మీకు ఈ ట్రిపుల్ పి యూజర్ అసైన్ అయినప్పుడు ఒక యూజర్కి ఒక ఐపీ మాత్రమే అసైన్ అవుతుంది. సో అది మీకు ఓకే అనుకుంటే జస్ట్ 1 సెషన్ పర్ హోస్ట్ అయితే ఇచ్చేయండి. ఒకవేళ మీ అథెంటికేషన్ రేడియస్, అథెంటికేషన్స్ కింద ఉన్న అథెంటికేషన్ మోడ్స్ ఏదైనా మీకు సపోర్ట్ చేస్తుంటే అవి అయితే ఎనేబుల్ చేసుకోండి. మాక్సిమం అందరూ అయితే ఈ లాస్ట్ అథెంటికేషన్ మోడ్ అయితే వాడతారు. నేను దాన్నే క్లిక్ చేసి అప్లై అయితే క్లిక్ చేశాను, ఓకే అయితే ఇచ్చేసాను. సో ఇక్కడికి మనము ట్రిపుల్ పి కాన్ఫిగరేషన్, మైక్రోటిక్లో ట్రిపుల్ పి సర్వీసెస్ని మనము పంపించడానికి, ట్రిపుల్ పి ద్వారా యూజర్స్కి ఇంటర్నెట్ ఇవ్వడం కోసం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము ప్రొఫైల్ని యాడ్ చేసాము, ఇవన్నీ యాడ్ చేసాము. బట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం చేసిన ప్రొఫైల్, మనం చేసిన ఐపీ సిరీస్ పనిచేస్తుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలంటే, దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ టెర్మినల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పింగ్ స్పేస్ మన ఏదైతే ఐపీ పూల్ యాడ్ చేస్తామో దాని గేట్వేని అయితే పింగ్ చేద్దాం. పింగ్ చేస్తే మనకి పింగ్ అనేది అయితే రావాలన్నమాట. ఓకే, సో నేను గేట్వేని అయితే పింగ్ చేస్తున్నాను. సో చూడండి నాకు పింగ్ అయితే వస్తుంది అనమాట. సో మనం చేసిన ఐపీ పూల్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా మన మైక్రోటిక్లో అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇలా మనం మైక్రోటిక్ పూల్ని అయితే, మైక్రోటిక్లో ట్రిపుల్ పి ప్రొఫైల్ సర్వీసెస్ని అయితే మనం యాడ్ చేయొచ్చు. సో యూజర్స్కి, ఎండ్ యూజర్స్కి ఎవరికైనా ట్రిపుల్ పి ద్వారా మనం ఇంటర్నెట్ ఇవ్వాలంటే ఈ టైప్ ఆఫ్లో మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తే మనకైతే మైక్రోటిక్ అనేది అయితే వర్క్ అవుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక లాస్ట్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది, అదేంటంటే మనం అన్ని సర్వీసెస్ ఫస్ట్ ఐపీ అడ్రస్ని యాడ్ చేసాము, తర్వాత ఐపీ పూల్ని యాడ్ చేసాము, తర్వాత ట్రిపుల్ పిలో వచ్చేసి మనం ఏం చేసాము, ప్రొఫైల్ని అయితే యాడ్ చేసాము, తర్వాత పీపీఓపీ సర్వర్ని అయితే క్రియేట్ చేసాము. సో వీటన్నిటిని ఆథరైజ్ చేసేది సోర్స్ మ్యాటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు సోర్స్ మ్యాటింగ్ చేస్తారో అప్పుడు మనకి యూజర్స్కి అనేది ఇంటర్నెట్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అప్పటి వరకు మీకు ఏంటంటే కనెక్ట్ అవుతుంది కానీ బట్ నో ఇంటర్నెట్ అనేది వస్తుంది. సో సోర్స్ మ్యాట్ ఎలా చేయాలంటే, ఐపీలోకి వచ్చేసి ఫైర్వాల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, నాట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ నెంబర్ ఆఫ్ నాట్స్ అయితే నా మైగ్రటిక్లో ఉన్నాయి. సో నేను మళ్ళీ ఏం చేస్తుంటే కొత్తగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి జనరల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సోర్స్ నాట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, సోర్స్ నాట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏది ఇచ్చాము, ఇది ఇచ్చాం కదా ఐపీ అడ్రస్. సో ఈ అడ్రస్కి సోర్స్ నాటింగ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అడ్రస్ ఇచ్చేస్తాను చూడండి, సోర్స్ నాట్స్. సోర్స్ నాటింగ్ అడ్రస్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ యాక్షన్లోకి వచ్చిన తర్వాత మాస్క్ రేట్ అని ఉంటుంది, అది ఇచ్చేసి కామెంట్ దగ్గర టెస్టింగ్ నాటింగ్ అది ఇచ్చేయండి. ఇచ్చి ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్ అంతా 100% సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ట్రిపుల్ పి యూజర్ని మనం ఓఎన్యూలో అయినా వేయచ్చు, లేదా మైక్రోటిక్ ఇంటర్ఫేస్ నుంచి డైరెక్ట్గా మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని డైల్ చేసిన సరే అయితే మనకైతే ఇంటర్నెట్ అనేది అయితే వస్తుంది. సో ఇలా మనం మైక్రోటిక్లో ట్రిపుల్ పి సర్వీసెస్కి సంబంధించి ట్రిపుల్ పిలో మా కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది ఈరోజు వీడియో అయితే నేను చెప్పాను. సో ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో అనేది మీరు ఫాస్ట్‌గా చూస్తే మీకు అర్థం కాదు. మైక్రోటిక్ అనేది చాలా డెడికేటెడ్‌గా చేయాల్సిన విషయం. సో, మీరు పిన్ బై పిన్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఎగ్జిస్టింగ్ మీకు ఆల్రెడీ ఏదైనా కాన్ఫిగరేషన్ ఉన్న సర్వర్‌లో గనుక మీరు చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా పొరపాటున ఒక ఆప్షన్ బదులు ఇంకొక ఆప్షన్ క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ నడిచే ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా మీకు మైక్రోటిక్‌లో అయితే ఆగిపోతాయి. సో, బీ అలర్ట్. మైక్రోటిక్‌లో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఒకటికి 2 సార్లు చూసి అయితే చేసుకోండి. మిగతా ఎలా పడితే అలా చేస్తే ఏమవుద్దంటే నెట్వర్క్ అయితే డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, నెక్స్ట్ వీడియోలో మనము డీహెచ్‌సిపి సర్వర్ గురించి, అలాగే డీహెచ్‌సిపి మీద ఎలా ఇంటర్నెట్ ఇవ్వాలనే దాని గురించి అయితే మనం ఒకటి చూద్దాము. ఆ తర్వాత హాట్‌స్పాట్ గురించి ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌లో అయితే నెక్స్ట్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తోటి ఇంటర్నెట్ కేబుల్ మిత్రులకైతే మన యొక్క ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.